ప్రక్షాళన చేసి, అంటే ఏదైతే గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో నిర్లక్ష్యానికి గురై ఆ రోజు మరి మీరందరూ కూడా చూశారు, ఒక పులిచింతల గేట్ కొట్టుకుపోయినా, అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయినా, మరి ఏదైతే గుండ్లగమ్మ గేట్లు కొట్టుకుపోయినా ప్రభుత్వంలో చలనం లేనిటువంటి పరిస్థితి గత పాలనలో మీరు చూశారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తుంగభద్ర, ఎందుకంటే తుంగభద్ర కానీ శ్రీశైలం కానీ అదేవిధంగా ధవళేశ్వరం బ్యారేజీ కానీ ఇవన్నీ కూడా మన రాష్ట్ర ఆస్తులు, ఇవన్నీ ప్రజలకి ఆస్తులు. ఇవి వీటికి ఏమాత్రం ప్రమాదం జరిగినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ రంగమే అతలాకుతలమైపోయేటువంటి పరిస్థితి. అందుచేతనే ఈరోజు గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా వీటికి ప్రాధాన్యత ఇచ్చి ఏదైతే తుంగభద్ర ప్రాజెక్టుకి సంబంధించి 33 గేట్లు ప్రమాదభరితంగా ఏదైతే మరి ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఆల్రెడీ 52 కోట్ల రూపాయలు నిధులు మనం మంజూరు చేసి ఉన్నాం. ఆల్రెడీ ఆ గేట్లు కూడా మరి తయారు కూడా పూర్తి అవడం జరిగింది.